తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐడ్రిప్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ద్వాదశ రాశుల వారికి ఈ జూన్ మంత్ అంతా ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. సో ద్వాదశ రాశుల వారికి జూన్ నెల ఎలా ఉంది అంటే, ఇంతకుముందు మనం గురు మార్పు గురించి తెలుసుకున్నాము. వివిధ రాశుల వారికి ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఎవరు ఎలాంటి రెమెడీస్ని ఫాలో అవ్వాలి తెలియజేశాం కదా. సో ఆన్ ది హోల్గా జనరల్గా ఈ మాసం రాశి ఫలాలు తెలుసుకుందామండి. సో ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ముందుగా 12 రాశుల వారందరికీ స్వర్ణలక్ష్మి అమ్మవారు యొక్క కృపా కటాక్షం దొరకాలని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం నవ్వుతూ హ్యాపీగా ఉత్సాహంగా ఉండాలని, అంతేకాకుండా ప్రతి ఒక్కరికి శోభాయమానంగా ప్రతిదీ వాళ్ళ చుట్టూ వాళ్ళ కళ్ళతో చూసే ఒక గొప్ప శక్తి వాళ్ళకి కావాలని, అంతేకాకుండా రాజ్యాధికారం, ప్రతి ఒక్కళ్ళకి ఒక అధికారం, పవరు, స్టేటస్, దర్పం అందరూ ఉండాలి కదండి. మనిషి జన్మ ఎత్తిన తర్వాత అన్నీ ఉండాలి కదా. వీటితో పాటు విపరీతమైన ధనంతో పాటు ఇంకా వాళ్ళకి ఇష్టకామ్య సిద్ధి, వాళ్ళ మనసులో ఏవో ఉంటాయండి రకరకాల కోరికలన్నీ కూడా తక్షణమే అమ్మవారు నెరవేర్చాలని చెప్పేసి, ఈ 12 రాశుల వాళ్ళకి చక్కగా శుభంగా ఉండాలని చెప్పేసి, ఐశ్వర్యవంతంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటూ చక్కగా ఈ 12 రాశులు ఎలా ఉందో చెప్పుకుందాం. 12 రాశులకు వెళ్ళబోయే ముందు ఈ మాసం ఒక విశిష్టత, ఈ మాసంలో రాబోయే ప్రముఖమైన రోజులు ఏమైనా ఉంటే ఒకసారి గుర్తు చేసుకుందామండి. చాలా ఉన్నాయండి. ఒక్కొక్క మాసం తీసుకుంటే మన ఈ క్యాలెండర్ చాలా బ్యూటిఫుల్గా అంటే మనం అన్నీ చెప్పుకోం ఇక్కడ. బట్ కొన్ని వచ్చేటప్పుడు జనాలకు తెలిసినంత వరకు చూస్తే అధిక మాస జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి మనకి నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమితో ఈ మంత్ అంతా ఎండ్ అవుతుంది. అంటే 2 పౌర్ణముల మధ్య ఈ టోటల్ మాసం అంతా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో దీనితో పాటు వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే 2 శని త్రయోదశులు ఈ మాసంలో వస్తున్నాయి. నాకు బాగా గుర్తు, లాస్ట్ ఇయర్ ఒక 4-5 months ఒక్క శని త్రయోదశి కూడా లేదు. ఎవరికైనా రెమెడీస్ చెప్దామంటే ఈసారి 2 శని త్రయోదశులు రావటం వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. రెండోది ఏరువాక పౌర్ణమి అంటారండి. ఇప్పుడు కూడా మన విలేజెస్ లో చక్కగా చేస్తూ ఉంటారు. మా విలేజెస్ స్టిల్ చేస్తూ ఉంటారు. దాదాపు 300-400 ఎడ్లు ఏవైతేనేమండి వాటి చక్కగా కొమ్ములకు రంగులేసి గంటలు కట్టి కొత్తగా చిక్కాలు అవన్నీ కట్టేసి గుడి చుట్టూ ముందు కొన్ని రౌండ్లు వేసేసి ఊరంతా తప్పట్లు పెట్టుకొని చక్కగా బాజనీలు పెట్టుకొని అక్కడి నుంచి పొలానికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇటువైపు తెలంగాణ వైపులో మన గ్రామ దేవతకు కానీ ఇంటి వెలుపు కానీ పూజ చేసుకొని సాకులు అవి పెడుతుంటారండి, ఎల్లమ్మలు అవి ఉన్న వాళ్ళకైతే. అంటే ఎక్కువగా గ్రామ దేవతలకు ఎక్కువ పూజలు చేస్తారండి. మొదటి నుంచి మనకున్న ఆచారం అది. సో అది చాలా శోభాయమానంగా దివ్యంగా ఉంటుంది. సో అక్కడ నుంచి మన రైతులందరూ కూడా చక్కగా సస్యశ్యామలంగా వాళ్ళ పండాలని కూడా మనం కోరుకుందాం. ఆ సందర్భంగా విషెస్ చెప్పుకుందాం అనమాట. సో ఇవి కాకుండా ఇంకా మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం 5 రకాల గ్రహాలు మారుతున్నాయండి. మనకి ఎప్పుడు 3 లేదా 2, 4 మాక్సిమం మారుతాయి. కానీ ఈసారి 5 మారుతూ ఉన్నాయి. ఈ జూన్ నెలలోనే 5 మారుతున్నాయండి. ఒకటి ముందుకు వచ్చేటప్పుడు మనకి 1-2 రోజులు ముందుగా మిథున రాశి మారుతూ ఉన్నారు. బట్ దాని ఎఫెక్ట్ అంతా మనకి జూన్ మంత్ లో ఉంటుంది. మిథున రాశిలోకి ఎవరు మారుతున్నారు? మిథున రాశిలో వచ్చే బుధుడు మారుతూ ఉన్నారు. తర్వాత మనకు సూర్యుడు మారుతూ ఉన్నారు. సో సూర్యుడితో పాటు మెయిన్ ముఖ్యంగా గురువు 2వ తారీఖున మారుతూ ఉన్నారు. ఆల్రెడీ మనం ఒక సిరీస్ చేసాం అనమాట. ఎడిషనల్ గా శుక్రుడు, కుజుడు కూడా మారుతున్నారు. సూర్యుడు వచ్చేటప్పటికి 15వ తారీఖు మారుతున్నారు. 8వ తారీఖు శుక్రుడు, కుజుడు లాస్ట్ మంత్ 20th మారుతూ ఉన్నారనమాట. అంటే టోటల్గా ఏదైతే ఏమనండి 5 రకాల గ్రహాలు మార్పు మనం ఈ జూన్ మంత్లో చర్చించుకోబోతున్నాం అనేది ఇది కూడా జ్యోతిష శాస్త్రంగా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. సో రాశుల వారిగా ఈ 5 గ్రహాల మార్పు ఏ రాశి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, వారికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తే ఈ మాసం అంతా సునాయాసంగా సాగుతుందో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఎలా ఉంటుందండి జూన్ మాసం అంతా? సో ఒక ముక్కలో చెప్పాలంటే వృషభ రాశి వాళ్ళు ఇప్పటిదాకా కొంచెం జాగ్రత్తగా 6 lanes నేషనల్ హైవేలో వెళ్ళిపోయారు కదండి. కొంచెము హంప్స్ అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాల్సిన టైం. కొంచెం మిక్స్డ్గా ఉంటుంది, కొంచెం ఒత్తిడిగా ఉంటుంది, వీళ్ళకని తెలుసుకోవాలి. అలా అని లైఫ్ ఆగిపోవటం కానీ ఎక్కడ స్ట్రో అవటం కానీ అయితే ఏముండదు. బట్ జర్నీ అనేది కొంచెం కేర్ఫుల్ రావడం కామన్గా ఉంటుంది కాబట్టి అది చూసుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్లోలో వెళ్తాం ఆగకుండా కొంచెం మళ్ళా వెహికల్ ఎక్కడో కంట్రోల్ తప్పకుండా ఉంటుంది కదా, ఆగి వెళ్ళమంటారు. చూసి మెల్లమెల్లగా వెళ్ళాల్సిన టైము ఈ ఒక్క మంత్ అని మనం చెప్పుకోవచ్చు. సో మనం డీటెయిల్స్ చూసుకుంటే ఇందులో ఉన్న కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు అంతా ఇందులో ఉంటారు. పేరు బలం చూసుకుంటే ఈ ఊ ఏ ఓ వా వేవో అన్న లెటర్స్ అంతా తిరుపతి వెంకటేశ్వర స్వామి పేరు బలం ప్రకారం వృషభ రాశి అవుతున్నాడు. వెంకటేశ్వర స్వామి వృషభ రాశి.
వీళ్ళకి ఈ అక్షరాలతో ఉన్నవాళ్ళు అయితే మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే దాదాపు కొంచెం ఛాలెంజింగ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు సింపుల్ వర్డ్స్లో. ఒకటి, 2వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ధన ప్రవాహానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. రెండవది 12వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఏమంటుందంటే హాస్పిటలైజేషన్స్ వృధాగా ఖర్చులయ్యే అవకాశం ఉంటుంది. 2వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల ఫైనాన్షియల్గా గెయిన్ ఉన్నప్పటికి కూడా కొంచెం ఆటంకాలు ఎక్కువ కలుగుతుందని మనం చెప్పుకోవచ్చు. శుక్రుడు 3వ స్థానంలో ఉండటంతో మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఏ ప్రకారం చూసుకున్నా కొంచెం కేర్ఫుల్గా ఉండవలసిన సమయం అని చెప్పుకోవచ్చు. బట్ ఇవన్నీ ఏమంటే స్వయం కృతాపరాధం అంటారు. అది కూడా సంస్కృతమే. ఓన్ మిస్టేక్స్ ఎక్కువగా చేసుకుంటారు సింపుల్ వర్డ్స్లో చెప్పుకోవాలంటే. ఎలా అంటే వీళ్ళకి 2వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప శిరోవిదహ, నిష్ఫలం కృషి వాణిజ్యం, విత్తరాశిగతో రవి అంటారు. కొంచెం టఫ్గా ఉంది నాకు ప్రొనౌన్సియేషన్ చేయటం. సూర్యుడు 2వ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే హీనత్వం అంటే వీళ్ళ మైండ్ అనేది డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. దుర్మార్గ పనులు చేయాలి, నీచ బుద్ధి చేయాలి, ఏదేదో సంథింగ్ చేసేద్దాము అన్న ఒక యాటిట్యూడ్తో ఎక్కువ ఉంటుంది. దుష్ట సంసర్గం, దుష్టులు సమాసం పడుతూ ఉంటారు. తద్వారా ఏమవుతుందంటే మనస్తాపానికి గురైపోతుంటారు. శిరోవేద తలనొప్పి వచ్చేస్తుంది, ఇది ఎక్కడరా బాబు అని ఒకటి ఇంటర్లింక్ యాడ్ అయిపోతూ ఉంటుంది. తర్వాత నిష్ఫలం కృషి వాణిజ్యం, డిసిప్లిన్డ్గా చేసుకుంటేనే రిజల్ట్ రాదు. మనం ఇన్ని పెట్టుకుంటే ఇంక రిజల్ట్ ఎక్కడ వస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే సింపుల్ వర్డ్స్లో కొంచెం జాగ్రత్తగా రిలేషన్షిప్స్ వాళ్ళతో వీళ్ళతో మెయింటైన్ చేస్తూ ఎవరితో పడితే వాళ్ళతో ఎక్కువగా వెళ్లకుండా కొంచెం కంఫర్టబుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది. అలానే కుజుడు కూడాను వీళ్ళకి 50-50గా ఉన్నారండి. ఒక యాంగిల్లో సక్సెస్ మనీ ఇస్తూనే 2వ స్థానంలో ప్రవాసం అంటే మనకి ఏం చెప్తారు సంస్కృత, ప్రవాస వ్యాధి పీయడం, బంధువైరం, ధనక్షయం, దేహ పీడాంచ సంచారం, ద్వాదశ స్థానకే కుజ అంటారు. అంటే 12వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల జనరల్గా రియల్ లైఫ్లో ఏం చూస్తూ ఉంటేనండి వాళ్ళకి హాస్పిటలైజేషన్స్ ఎక్కువగా ఉండటం, అవసరం లేని వస్తువులు కొనేయటము, టోటల్గా ఖర్చులు విపరీతంగా చేసేస్తూ ఉంటారు. అది కూడా హాస్పిటల్ రిలేటెడ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు సంథింగ్ దేహ పీడం అంటే ఇలా శరీరం బాధ పెడుతూ ఉంటుంది. ధనక్షయం అవుతుంది, బంధువులతో గొడవలు ఉంటారు. ప్రవాసం అంటే ఉన్న చోటకుండా బయట అవుట్ స్టేషన్కి వెళ్ళటం, అటు ఇటు తిరగటం, ఎండలాకాలం కదండి ఇంకా ఇబ్బందులు పడితే ఎక్కువ ఉంటారని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా సక్సెస్ అయితే ఉంటుందని తెలుసుకోవచ్చు. మనకి 3వ స్థానంలో అగైన్ శుక్రుడు ఉండటం మంచిది కాదు, అంటే మంచిదని కాదు, 50-50 రిజల్ట్ ఇస్తారని మనం చెప్పుకోవచ్చు. ఓ పక్క ప్లేజర్స్ అవంతా బాగానే ఉంటుంది కానీ బట్ అగైన్ ఇక్కడ కూడా ఏమవుతుందంటే వాణిజ్య ధననాశనం అని చెప్తారన్నమాట. వాణిజ్య ధననాశనం శత్రువృద్ధి, అర్ధక్షయం, గత జీవన రాహిత్యం అని చెప్తారు. అంటే ఇంతకుముందు ఉన్న లగ్జరీ లైఫ్ అయితే ఇప్పుడు ఉండదు అని శుక్రుడు వల్ల తెలుసుకోవచ్చు. దానితో పాటు శత్రు వృద్ధి, వృధాగా శత్రువులను పెరిగే అవకాశం ఉంటుంది. వాణిజ్యంలో ధననాశనం అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్గా మిక్స్డ్ లైఫ్ అని మనం చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళకి పాజిటివ్ సైడ్లో వీళ్ళది ఒక మాట చెప్తే వీళ్ళ మాటకి గౌరవం ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. సమాజంలో ఫ్రెండ్స్ కూడా బాగానే రెస్పాండ్ అవుతారు. బట్ అనుకో విధంగా శత్రువులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓవరాల్గా మనం ఎటు చూసుకున్నా వీళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉంది. కొంచెం జాగ్రత్తగా వెళ్ళటం అవసరం. అందులోనూ సూర్యుడు తర్వాత కుజుడు మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహాలు, అవి అంత అనుకూలంగా లేవు కాబట్టి ఇవంతా వీళ్ళకి సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే సరిపోతుందని మనం చెప్పుకోవచ్చు. రైట్. సో నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి? నక్షత్రం కృతిక, రోహిణి, మృగశిర 3 నక్షత్రాలండి. ఇందులో కృతికా నక్షత్రం చూస్తే ఐశ్వర్యవంతంగా ఉంటుంది. విదేశాగమనం, ఫారిన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి, ఫారిన్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ధనలాభం ఉంటుంది, విశేష ధనలాభం కూడా ఉంటుంది. అంటే కృతికా నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది. బట్ ఎండ్లో మనకేం చెప్తారంటే మరణ తుల్యం అంటారు. అంటే ఏంటి, ఏదైనా ఇంతకుముందు ప్రీవియస్లో ఏదైనా పని స్టార్ట్ చేస్తుంటే ఆ పని ఆగిపోతుంది అని చెప్పుకోవచ్చు. అలానే రోహిణి నక్షత్రం వాళ్ళకి విదేశాగమనం, ఫారిన్లో ఉన్న వాళ్ళకి లేదంటే ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఫారిన్ రిలేటెడ్ వాళ్ళకి చాలా లాభంగా ఉంటుంది, ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, విశేష ధనలాభం ఉంటుంది. వీళ్ళకి ఫస్ట్ వీక్లో రోహిణి నక్షత్రం వాళ్ళకి అనుకున్న పనిలో ఆటంకాలు వచ్చి ఏమవుతుంది, ఆ పని ముందుకు పోకుండా అయ్యే అవకాశం ఉంటుంది. కార్యనాశనం అని చెప్తారు మనకి. ఇది కొంచెం గమనించుకోవాలి. అలానే మృగశిర నక్షత్రం వాళ్ళకి ఇంకొకటి, మృగశిర నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఫస్ట్ పాజిటివ్ సైడ్లో సంపదలు ఉంటుంది, ధనలాభం ఉంటుంది, విదేశాలకు వెళ్ళే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు, ఐశ్వర్యం చాలా పాజిటివ్గా ఉంది. ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి మృత్యు భయం నాశనం అని చూపిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళు అనుకున్న పని ఏదో కాకుండా ఆగిపోతుంది. తద్వారా వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. అయ్యో ఏంటి ఫ్యూచర్ ఎలా ఉంటాము ఏంటి, ఒకటి ఏదన్నా నెగటివ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సహజంగా నెక్స్ట్ మళ్ళీ మనకి హోప్ రావడానికి ఆ గ్యాప్ ఉంటుంది అనమాట. ఈ గ్యాప్లో విపరీతంగా భయపడిపోతూ ఉంటారు.
ఈ ఒకటే తప్ప మిగతా విషయాలు కొంచెం బెటర్గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. రైట్. సో ఎలాంటి రెమెడీస్ వీరికి సూచిస్తారండి? మనకి ఏం చెప్తారంటేనండి, రోహిణి మృగశిర నక్షత్రంలో జన్మరాశిలో లేదంటే సూర్యుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు జనరల్గా మనకి రియల్ లైఫ్లో చాలా కేసులో కూడా ఏమవుతుందంటే హార్ట్ అటాక్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని యూజువల్గా వీళ్ళకి 2 సూర్యుడు ప్లస్ కుజుడు కూడా ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉన్నారు కాబట్టి హార్ట్ పేషెంట్స్ ఎవరు ఉంటే కేర్ఫుల్గా ఉండాలి. అంటే లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం, కార్డియాక్ ఎక్కువ చేయటం, ట్రావెల్ అంటే మనకి జాగింగ్ ఇవన్నీ చేయటం, ఫుడ్ను ఏది పడితే తినకుండా ఆయిల్ ఫుడ్స్ అంతా అవాయిడ్ చేయటం, జ్యూసెస్ ఫ్రూట్స్ ఎక్కువగా చూసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఈ ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. జనరల్గా వీళ్ళకి 2 గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రంతో పాటు హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని ఉంటుంది. చాలా చాలా పవర్ఫుల్ అండి. ఈ 2 కలిపి కంబైన్డ్గా వీళ్ళు చదివితే చాలా పవర్ఫుల్గా ఉంటుందని తెలుసుకోవచ్చు. రైట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.